2 కోట్ల ఓటలో 25 లక్షలు ఫేక్ ఉన్నాయి. హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగింది. రాహుల్ ఖాన్ నిన్న మనం మాట్లాడినాం. రాష్ట్రంలోని ఓటర్ జాబితాలో 12.5% నకిలీవే ఉన్నాయి. అంటే ప్రతి 8 మంది ఓటర్లో ఒకరు నకిలీ ఉన్నారు. లేకుంటే 2024 ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్ళం. ఏడా గెలుస్తుంటివి? పాకిస్తాన్నా, బంగ్లాదేశ్నా, ఇటలీనా? ఏడ గెలుతుంటినట 99, 100 కూడా రాలే, కానీ గెలుతుంటి అంటాను, ఓటు చోరీ అంటాను. మరి ఇప్పుడు దొంగ ఓటుతోనే గెలిచిరు బీజేపీ వాళ్ళు అంటారు. ఓకే, జేసేపు సపోర్ట్ అనుకో. జూబ్లీహిల్స్ లా బైపోల్ జరుగుతుంది. రాహుల్ గాంధీ ఓటు చోరీ పైన ఉద్యమం చేస్తాడు. ఓటు చోరీ పైన ఉద్యమం చేస్తున్న ఎన్నికల సంఘంతో, అంటే ఎన్నికల సంఘమే ఇవన్నీ చేస్తున్నా అంటాను కదా. మరి మన రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్కి ఎన్నికల సంఘం సపోర్ట్ చేస్తుంది. దొంగ ఓట్లు దొరికినాయి, ఆధారాలు బయటపడి విత్ పీపీటీ విత్ ప్రజెంటేషన్ వచ్చింది, కేటీఆర్ ఇచ్చిండు. దానిపైన సమాధానం చెప్పే దమ్ము మన ప్రభుత్వానికి కానీ మనకు కానీ ఉన్నదా అని రాహుల్ గాంధీ గారిని అడుగుతాను. ఓటు చోరీ పైన మీరు యుద్ధం చేయడం చాలా సంతోషం. మీరు చేస్తున్న ఓటు చోరీ పైన స్పందిస్తారా? ఇగో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేసి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి దొంగ ఓటుతో ముఖ్యమంత్రి అయ్యిండు ఈ రాష్ట్రంలో అని నిజంగా సిగ్గు శరం అంటారు. ఇంకేమైనా తగలబడితే నిజాయితీ ఒప్పుకునే ప్రయత్నం చేయండి. ఒప్పుకోరట అసలు మంచి పనులు, ఒప్పుకోరట. ఇంకేంది, రాష్ట్రంలోని ఓటర్ జాబితాలో 12.5 నకిలీ ఉన్నాయి. సారీ, బీజేపీ గెలిచేందుకు ఎన్నికల సంఘం సహకరించింది. ఓ బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో 10 చోట్ల 22 ఓట్లు. ఇందుకు నా దగ్గర ఉన్న హెచ్ ఫైల్సే రుజువులట. నేను 100% పక్క ఆధారాలతో మాట్లాడుతున్నా. డూప్లికేట్ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించడం లేదు? ఓట్ల చోరీ ద్వారా జెడ్ భవిష్యత్తును లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చిండు. హైడ్రోజన్ బాంబు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇదంతా నాకు తెలిసి కేటీఆర్ నుంచే నేర్చుకునేమనిపిస్తుంది ఈ పవర్ పాయింట్లు, ఈ కథ. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ తెలంగాణలో ఎత్తున్నారు అదే పని. ఇప్పుడు ఓటు చోరీ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లు తీయాలని చెప్పేసి మీరు అంటురే, ఇదే దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలవాలని చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. బీజేపీని గెలిపించాలి ఈసీ ప్రయత్నం చేస్తారు మీరంటే, కాంగ్రెస్ ని గెలిపించాలని చెప్పేసి ఈసీ ప్రయత్నం చేస్తారని బీఆర్ఎస్ అంటుంది. ఆకీజ్ పాక్ అయినప్పుడు పాకీజ్ ఆకెందుకు కావద్దని మేము అంటానా? నువ్వు చెప్పే వాదన రైట్ అయినప్పుడు బీఆర్ఎస్ చెప్పేవాళ్ళు కూడా రైటే కదా. అంటే ఓ చోట దొంగ మీరే, ఓ చోట దొర మీరే. అంటే ఢిల్లీలోనేమో మీరు దొరలు, గల్లీలోనేమో దొంగలా? చెప్పురు మాట నన్ను ఒప్పుకోరి. అంటే మీ దొంగలమే కాంగ్రెస్ పార్టీలో అని ఒప్పుకుంటే నేను కూడా సంతోషపడతా. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకేం అట్లాంటి బెసచాలు. ఇది మన పుల్వాలా చాచా మునుమనుడు నిన్న కథ నడిపించాను. పెద్దగా ఫాయిదా లేదల్లా.